వెరైటీగా గుడ్ ఆమ్లెట్ వేస్తానండి. ఇందులో చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి దీంట్లో మసాలా అవి కూడా మిక్స్ చేసేస్తారండి. చాలా బాగా వస్తుంది. ఇది వెరైటీగా ఉంటుంది. చూడండి, హెల్త్కి చాలా మంచిది. ముందు సాల్ట్ వేసారండి, ఉల్లిపాయలు వేస్తున్నారు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మొత్తం కూడా వేసేసారు. అందులో వేసి కలిపేసి దీన్ని ఎగ్స్ కూడా వేస్తారండి. చూడండి, కారం వేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నారు. చాలా బాగా వస్తుంది, హెల్త్కి చాలా మంచిది. చాలా బాగా వస్తుంది. విఆర్కే డైట్లో చెప్తారు ఎగ్స్ ఎన్ని తింటే అంత మంచిదని చెప్పేసి ఈ 4 గుడ్లు వేస్తున్నాను ఆమ్లెట్కి. పెద్ద ఆమ్లెట్ కంపల్సరీ తినాలని చెప్తారు, అందుకనే బలవంతంగా కూడా తింటున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అలా చేసుకుంటే. అది మీకు ఐడియా ముందు లేదు, విఆర్కే డైట్ అంటే వీరమాసిన రామకృష్ణ గారి డైట్, అది ఫాలో అవుతుంటాం మేము. చాలా బాగుంటుంది ఎగ్స్తో చేసుకుంటే ఇలాగా. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు కూడా కొంచెం వేస్తాం లైట్గా. చాలా బాగా వస్తుంది, టేస్టీ కూడా ఉంటుంది. చిన్న కొద్ది మసాలా వేస్తారు, గరం మసాలా, మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. చూడండి, కొంచెం మసాలా వేసుకుంటారు, చాలా బాగా వస్తుంది టేస్ట్గా. ఇలా చేయటం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఎగ్స్ తినేవాళ్ళు ప్రతి వాళ్ళకు కూడా మంచిదేనండి. ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయండి, స్పెషల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా. చాలా బాగా వస్తుందండి. చూడండి చూడండి, ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది, సూపర్గా వస్తుంది. ఆమ్లెట్ రెడీ అయిపోయింది, తీస్తున్నారు. చూడండి చూడండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచిగా చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. ఇలా చూడండి, ఇలా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, మంచి హెల్త్కి చాలా మంచిది. ఎంత బాగా వచ్చింది చూడండి, గ్రీన్గా చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉందండి ఆమ్లెట్, చాలా బాగా వచ్చింది. ఇలా